స్పష్టంగా చెబుతుంది, ఎలాంటి వారు నీతిమంతుల సభలో ఉండరు. ఆయన ఉన్నాడు ఆశీర్వాదం కోసం ఉంటాకు పిలిచినాడు. అయితే ఇక్కడ ఏముంటుంది? కీర్తన మొదటి కీర్తనలో నీతిమంతుల సభలో పాపులు నిలువరు. పాపులు అంటే ఎవరు? దేవుని మాట వినవాడు. నీవు చేయకూడని వాటిని చేయకూడదు. నీకు హృదయంలో మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కచ్చి ప్రార్థన చేయాలి. దేవుని అంటే భయం కావాలి. నీ జీవితంలో దేవునికి నువ్వు దూరస్తులు కాకపోతే దేవుని దగ్గరికి వచ్చు. నీ యొక్క ఇచ్చింది ఒకటే మాట చెల్లిస్తున్నా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీతి కాలువలు ఎవరైనా నాటబడి ఉన్నాయి, ఆ కువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వెళ్ళమండును. అతడు చేయనదంతయు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఘనపరచు. దేవుని కొరకు బ్రతకాలి మనం. అందుకు దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనం గల్లం కాదు. మనతో ఉన్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ లోకంలో ధనికులు ఉన్నారు, ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఉన్నారు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు. వారికంటే మనం గొడవలు కాదు. కానీ వారి నుండి మనం బయటికి తీసుకొచ్చి, నీవు నా జనము, నేను నా జనముగా చేసుకుంటూ కొరకు లోకం నుంచి నేను బయటకు తీశాను. కనుక నువ్వు లోకంతో కలవద్దు. లోకంకు నీకు సంబంధం లేదు. నీకు అర్థం కానప్పుడు నేను చస్తాను కనుక ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? ఎవరు రారేమో నా చుట్టూ. ఎవరు కావాలి? దేవుడు ఒక్కుంటే చాలు. ప్రియసులరా, దేవుని మాటలు విన్న యవ్వనస్తులైన బిడ్డలు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, డానియేల్ వారు ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. రాజు ఆహారం పెట్టబోతున్నారు. మేము అపవిత్రపరచుకోము. ఎంతమంది ఉన్నారు అలాగా దేవుని కొరకు ప్రత్యేకించుకునేవారు? నేనంతకాలం దేవునితో ఉన్నాను. చాలాసార్లు ఏడుస్తున్నాను, ప్రభువా నాలో మీ జీవం లేకపోతే నేను ఎవరికి మేలు చేయగలను? నేను గుడ్డివాడినై ఉండి ఎవరికి దారి చూపించగలను? ప్రభువా నన్ను కనికరించు. పరిశీలించే నీ ఆశలు ఎక్కడ, నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన ప్రజల ప్రధాలతో కూర్చోబెట్టాలని, ఆశీర్వాదింపబడాలని ఆయన ప్రేమిస్తే నీవెలా నేను ఎలా ఉన్నాం మన జీవితంలో? వారు వెళ్ళినారు, అక్కడ ఆహారం పెట్టబోతే మాకు వద్దయా, మేము అపవిత్రపరచుకోము. ఆ రాజు మూర్ఖుడై కళ మర్చిపోయి కలభవం చెప్పమన్నప్పుడు చెప్పకపోతే జ్ఞానానందని చంపిపోతున్నాడు. చూడండి, ఎంతమంది మన చుట్టూ మరణిస్తూ ఉన్నారు, ఎంతమంది చనిపోయి నిత్య నరకానికి వెళుతున్నారు. ఓ క్రైస్తుడు నీవు నేను క్రీస్తుని కలిగిన మనము ఎంతమంది కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాము? ఎన్ని ఆత్మ కొరకు భారం కలిగి ఉన్నాము? జీవితం అంతా పొడి చూసుకుని